రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో మిస్టరీగా మారింది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోయింది. జూన్ 6వ తేదీన పాప అదృశ్యం కాగా అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆచూకీ తెలియజేసిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. కాకినాడ జిల్లా సహా చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్నారి ఫోటోతో పోస్టర్లు అంటించారు. జాను జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం శూన్యం. చిన్నారి ఏమైందనేది అంతుపట్టని మిస్టరీగా మారింది. జ్ఞానేశ్వరి అదృశ్యంపై మీ ప్రతినిధి వర్మ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం కలిగించినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఇంకా ఎప్పటికీ అంతుచిక్కలేని గాథగానే మిగిలిపోయింది. అయితే ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వరి అసలు ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా ఇప్పటికీ నెల రోజులు దాటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క చిన్న క్లూ కూడా ఇప్పటివరకు లభ్యం కాలేదు. అయితే చిన్నారి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా, లేదంటే ఏదైనా జంతువు వేటాడిందా? ప్రస్తుతం ఈ రెండు కోణాల్లోనే దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అసలు చిన్నారి ఎపిసోడ్ మొదలైన ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి అదృశ్యమైన తర్వాత జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 11:52 ఇంటి దగ్గర నుంచి సీసీ కెమెరాలో ఫుటేజ్లో లభ్యమైన చిన్నారి అటు తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా 1 కిలోమీటర్ దూరం కూడా ఉండనటువంటి ప్రాంతానికి చిన్నారి వచ్చి ఇక్కడి నుంచే చిన్నారి మిస్ అయింది అన్న కోణంలో తొలుత అనుమానం మొదలైన ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం. ఆ ప్రాంతంలోనే అటువైపు ఈ ఫెన్సింగ్ దాటితే ఇదంతా పామాయిల్ తోట, అటు దాటితే మామిడి తోటలు, అటు తర్వాత ఎత్తైన కొండ ప్రదేశం మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి మొదలైన ఈ చిన్నారి అదృశ్యం ఘటనకు సంబంధించి ఫస్ట్ సీన్ ఇక్కడి నుంచి ఇప్పటి వరకు చాలా కోణాల్లో దర్యాప్తు చేశారు. ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం నుంచి ఏమైనా జంతువులు వేటాయా, ఈ ప్రాంతంలో తిరుగుతాయా, పూర్తిగా కూడా జంతువులు అనడానికి పోలీసులు ఒక ట్రాప్ కూడా ఏర్పాటు చేశారు. ఈ బొమ్మలను పెట్టి, ఈ బొమ్మల్లో మాంసం కూడా పెట్టి, ఒకవేళ జంతువులు తిరిగితే ఆ జంతువులు అటాక్ చేసాయా, ఇక్కడ ఏ జంతువులు తిరుగుతున్నాయని ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక్కడ పెట్టి కెమెరా పెట్టి పరిశీలించినప్పటికీ ఇక్కడ ఎటువంటి జంతువులు రాలేని పరిస్థితి ఉంది. అయితే ఈ వెనక ఇక్కడ చిన్నారి వచ్చి ఉంటే గనక ఈ వెనక ఉన్నటువంటి జీడి మామిడి తోటలో జీడి పిక్కలు ఏరుకునేందుకు పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా జీడి మామిడి తోట సాగు చేస్తూ ఉంటారు. జీడి పిక్కలు ఏరుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి సంచార జాతులుగా పిలువబడే వాళ్ళు చాలామంది ఈ ప్రాంతాలకి వస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ వారం 10 రోజులు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ జీడి పిక్కలు ఏరుకోవడం ఇక్కడ స్థానికంగా అమ్ముకునే వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ నడిచేటువంటి తీరులో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థిర నివాసం లేకుండా తిరుగుతూ ఉన్న పరిస్థితులు. అయితే చిన్నారి పూర్తిగా ఇక్కడికి వచ్చి ఉండి జంతువులు బలి ఒకవేళ వేటాడి ఉంటే కనుక ఈ ప్రాంతంలో ఎక్కడొకక్కడ చిన్నారికి సంబంధించి ఆనవాళ్ళు దొరుకుండేవి. అయితే ఆ కోణంలో లేదు, ఖచ్చితంగా ఎవరో ఇక్కడి నుంచి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారన్న కోణంలోనే ప్రస్తుతం గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో కూడా ప్రస్తుతం చిన్నారి ఆచూకీ కోసం పోస్టర్లను ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, కుటుంబ సభ్యులు, బంధువులు, తల్లిదండ్రులు కూడా పోస్టర్లు అంటిస్తూ తిరుగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే చిన్నారికి ఈ అదృశ్యానికి ఘటనకి ఎపిసోడ్ ఎండింగ్ కార్డు అసలు పడుతుందా, చిన్నారి ఎక్కడైనా సజీవంగా ఉందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేస్తూనున్నారు పోలీసులు. ఇంకా వెతుకులాట కొనసాగుతుంది. తల్లి మాత్రం తనకున్నటువంటి నమ్మకంతో పూర్తిగా చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేశారు, ఖచ్చితంగా ఎక్కడో సజీవంగా ఉంది, ఈ రోజు కాకపోతే రేపైనా మా ఇంటికి వస్తుందని ప్రస్తుతం తల్లి ఘంటాపథంగా చెప్తున్నా. అసలు చిన్నారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందా? తదితర అంశాలు ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో తమకు పోలీసులు, ప్రభుత్వం అండగా ఉన్నాయని తల్లి భవానీ తెలిపారు. పాప అదృశ్యమైనప్పటి నుంచి పోలీసులు ప్రతిరోజు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారని భవానీ పేర్కొన్నారు. ఎవరైనా భయపడో ఇతర కారణాల వల్ల తన బిడ్డను తమ దగ్గరే ఉంచుకుంటే దయచేసి తిరిగి ఇచ్చేయాలని ఆమె ప్రాధేయపడ్డారు. అలా చేస్తే వారిపై ఎలాంటి పోలీస్ కేసులు లేకుండా తాను స్వయంగా చూసుకుంటానని, ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తిగా హామీ ఇస్తున్నానని ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. సరే, ఇప్పటి వరకు ఆ చిన్నారికి సంబంధించి ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి ఒక్క క్లూ కూడా ఇప్పటివరకు లభించలేని నేపథ్యంలో ప్రస్తుతం తల్లి భవానీ మనతో పాటు ఉన్నారు. తన చిన్నారి అప్పటి వరకు తన ఒడిలో ఆడుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమైన తర్వాత
నెల రోజుల నుంచి మళ్ళీ తన కళ్ళెదుట కనపడకుండా ఎక్కడ ఉన్నా సరే తిరిగి రావాలి అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తల్లి భవాని మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మాయి, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చేయాలో అన్ని చర్యలు చేసింది. మీరు అడిగినట్లుగా అలాగే ప్రభుత్వం చేయవలసిన బాధ్యతలన్నీ నిర్వర్తించింది. అయినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు జరిగిన దానికి ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఒక తల్లిగా ఆవేదన ఆ తల్లికే తెలుస్తుంది. గర్భశోకం అన్నది చాలా చిన్న విషయం కాదు. మీరు చాలా వేదన చెంది ఉన్నారు. నెల రోజులు దాటిపోయింది. ఏమంటారు? అంటే పాప ఏం జరిగిందన్నది ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు సార్. ప్రభుత్వం డిపార్ట్మెంట్ అయితే ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేసింది, కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా పాప ఆచూకీ తెలియలేదు. డిపార్ట్మెంట్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, మా మా ఆయన గారు పోస్టర్లు పట్టుకొని ఊరూరు అంటించడం జరిగింది. డిపార్ట్మెంట్ చేసి పని డిపార్ట్మెంట్, మా ఫ్యామిలీ మెంబర్స్ చేసి పని మా ఫ్యామిలీ మెంబర్స్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా నెల అయిపోయింది, అయినా సరే పాప ఆచూకీ తెలియలేదు సార్. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది కూడా మాకే ఒక క్లారిటీ లేదు. మనం చూడలేదు కాబట్టి ఎవరిని నిందించడానికి లేదు. అంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇదే రోడ్లో అమ్మాయి బయటికి వెళ్ళిపోయి దాటిన తర్వాత అంత చిన్న పిల్ల ఒక్కసారిగా మిగతా ప్రాంతానికి వెళ్ళే అవకాశం లేదు. ఎవరో ఖచ్చితంగా తీసుకెళ్లిపోయారని తొలుత నుంచి మీరు అనుమానంగా భావిస్తుందని ఆ కోణంలో దర్యాప్తు చేశారు. మీ భర్త గణేష్కి ఎవరో కారుకి సంబంధించి గొడవ అన్నారు, అవి కూడా అయిపోయినాయి. విచారించారు, ఎక్కడా ఏమీ లేదు. ఈ చిన్నపిల్ల 2 నెలలు అయింది కరెక్ట్గా ఈ రోజుకి. 7వ తారీఖు మే 12 అనుకుంటా కదా, మే 7వ తారీఖు కదా అమ్మాయిది. డిసెంబర్ 7 పుట్టినరోజు, మే 12 ఆ పుట్టినరోజుకి. అంటే ఇప్పుడు మళ్ళీ 2 వస్తే 2 నెలలు వచ్చేస్తుంది, 12వ తారీఖు వస్తే. అది ఈ పరిస్థితుల్లో ఆ పిల్ల ఇంత దూరం దాటి ఇల్లు ఉంటదంటారా? ఖచ్చితంగా ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి ఉంటారు. అమ్మాయి అయితే అమ్మాయి వెళ్ళడానికి అవకాశం లేదు సార్. అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళిందంటే ఇంపాసిబుల్ సార్. ఎవరైనా కావాలని చేశారో లేదంటే అనుకోకుండా వాళ్ళు ఎలా వస్తే పాప కనిపించి తీసుకెళ్ళిపోయారు. ఎంక్వైరీ చేశారు, బొమ్మలు పెట్టి దాంట్లో చికెన్ పెట్టి అవన్నీ చేశారు. డ్రోన్లని, థర్మల్ డ్రోన్లని చేశారు, కానీ ఏమీ దొరకలేదు సార్. కాబట్టి ఎవరో పోలీసు వారు కూడా అన్నారు, ఎవరో తీసుకెళ్ళి ఉంటారు అమ్మ, తీసుకెళ్ళే ఉంటారు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 2 కోణాల్లోనే దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పి డిఎస్పీ తిలక్ చెప్తున్నారు. ఒకటి, ఎవరైనా జంతువులు అటాక్ చేసి ఉండాలి, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారనుకో. ఇవి కాకుండా ఇంకొకలాగా చేస్తే ఏమన్నా అన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇంకా ఏమీ లేదు సార్. ఇంకా మా మీద అంతా పగలు ప్రతీకారాలు. ఈ ఏరియాలో మాకు పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరో లేరు సార్. కాకపోతే ఎవరో మరి దేని గురించి చేశారన్నది మాకు తెలియదు, కానీ ఇంకా ఎవరో తీసుకెళ్ళి ఉంటారు అనేది చెప్పగలను, కానీ మరి ఎవరన్నది ఏంటి, ఎందువల్ల చేసి ఉంటారో అనేది క్లారిటీ లేదు సార్. ఎందుకంటే మాకు గొడవలు ఏమీ లేవు. పోనీ మా దగ్గర డబ్బులు డిమాండ్ చేయడానికో మేము ఆస్పరులు ఏం కాదు. మీరు చూస్తున్నారు, అత్తగారి సైడ్ నుంచి ఏమీ లేదు, అమ్మగారి సైడ్ నుంచి ఏదో మేము కష్టపడితే తప్ప మాకు వచ్చే ఆధారం ఏమీ లేదు సార్. మేమంత ఆస్పరులు ఏం కాదు, మా దగ్గర అలాగని మాకు ఎవరితోని గొడవలు లేవు. అంత పగలు ప్రతీకారాలు మాకు ఏమీ లేవు. కానీ మరి ఎవరన్నా ఎందుకు చేశారు, అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది కూడా మేము ఆలోచించుకోవడానికి అవకాశం లేకుండా జరిగింది సార్. ఈ లోపల చాలా పుకార్లు లేవనెత్తారు. చాలా మంది ఈ ఘటనకి తల్లిదండ్రులు అమ్మేసుకున్నారని చాలా అపవాదు, అది నీచంగా మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత జంతువులు అటాక్ చేసేయన్నారు. జ్యోతిష్యులు చాలా మంది వచ్చారు, రేపు సాయంత్రం వస్తుందని. చాలా రకరకాల కథనాలు వచ్చాయి. అయినా అవన్నీ మీరు ఇని తట్టుకునే, ఒకవైపు చంటిపిల్ల మిస్ అయిపోయిందని బాధ కన్నా ఆ బాధ ఎక్కువ అనుభవించారు. ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు చేసిన దాని తర్వాత మీరు ఇంకా నిలబడుగులు ఉన్నారో, ఆరోగ్యం దెబ్బతినేసింది. మొన్న కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆరోగ్యానికి సంబంధించి? ప్రభుత్వం ప్రత్యేకించి ఇక్కడికి ఎవరినైనా వైద్యాధికారులు వస్తున్నారా? అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే లేడీ కానిస్టేబుల్ పంపించారు సార్. నేను మా హస్బెండ్ అలా తీసుకెళ్ళారు.
హెల్త్ గురించి అంటే నేను మీకు చెప్పినా అర్థం కాదు సార్. అవును మళ్ళీ నా హెల్త్ ఎలా పాడైపోయిందని చెప్పాను అనుకో, అవును మళ్ళీ నా గొప్పలు నేనే చెప్పుకున్నాను. అవును లేదు ఉన్నది వాస్తవంగా. అది చెప్పలేను సార్. ఉన్నారు సార్, మొత్తానికి చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా చూసినా ఏదో క్లూ డిపార్ట్మెంట్కి చెప్పకపోయినా సరే మాకన్నా చెప్తారు కదా అని ఆశతో ప్రయత్నిస్తున్నాడు సార్ గణేష్ అయితే, మా ఆయన గారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తాను అనుకున్నది, అనుమానం వచ్చిన అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేసింది. మీరు చెప్పిన సమాచారాన్ని కూడా తీసుకుని మీ కుటుంబం, వాళ్ళ కుటుంబం, మీ ఫ్రెండ్స్, తన తండ్రి గణేష్ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ చేసింది. ఇవన్నీ మీరు వాళ్ళకి సంబంధించి ఒక సాధారణ కుటుంబంలో వ్యక్తికి పిల్ల మిస్ అయితే ఇది పెద్ద ఎఫర్ట్ పెట్టి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అదంతా దాన్ని మీరు ఎలా చూస్తారు? డిపార్ట్మెంట్ అయితే సార్ నిజంగా ఇంతవరకు చేసి అంతా చేస్తారని అనుకోలేదు. నేను నిజంగా అయితే ఒక 6 రోజులు చేసి వదిలేస్తారేమో, చాలా కేసులు జరుగుతున్నాయి కాబట్టి అలాగనే చేసి వదిలేస్తారేమో అనుకున్నాను. కానీ డిపార్ట్మెంట్ అయితే నేను మాటలు కూడా ఇంకేం చెప్పలేదు. సెల్యూట్ అని చెప్పగలను సార్, ఇంకా అంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. అదే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడైనా ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే మొబైల్ వాడకం లేని వాళ్ళు ఎవరికై కూడా ఈ విషయం తెలియకపోతే పూర్తిగా కూడా ఆ పిల్లని తీసుకొచ్చి ఇచ్చేయండి, ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంట్ పరంగా కేసులు పెట్టమని నేను డిఎస్పీ చెప్పారు. నువ్వు ఫైనల్గా అంటే నీ పాప కోసం ప్రజలకి, లేదంటే ఈ వైకే మీడియా ద్వారా ఎవరైనా చూసిన ప్రేక్షకులకి అయితేనే ఎక్కడైనా కనబడితే చివరగా నీ పాప ఇంటికి క్షేమంగా తిరిగి రావాలంటే తల్లి భవాని ఎటువంటి వినతి ప్రజల కోసం చెప్తారు, చెప్పండి. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను, ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కనుక దయచేసి తల్లి బాధను అర్థం చేసుకుని నా బిడ్డని నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధ ఏంటన్నది తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎవరికి తెలియదు, కేవలం ఒక తల్లికే తెలుస్తుంది. మీ ఇంట్లో కూడా నాలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు, అక్కో చెల్లు, అమ్మ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని అడిగి చూడండి ఆ బాధ ఏంటనేది. బిడ్డ దూరం, బిడ్డ కనిపించకపోతే, ఒక రోజు కనిపించకపోతేనే ప్రాణం ఏదోలా ఉంటుంది. అలాంటిది దాదాపుగా నెల అయిపోయి 2 నెలలు వచ్చింది. ఇప్పటి వరకు నేను పడుతున్న బాధ ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని అడగండి. దయచేసి మీ ఇంట్లో అక్కనో, చెల్లినో, అమ్మనో ఏదో ఒకటి అనుకొని, మీ ఇంట్లో మనిషిని అనుకొని నా బిడ్డని నాకు అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అప్పచెప్పేస్తే మళ్ళీ మీకు మీ ప్రాణానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, డిపార్ట్మెంట్ ఏమైనా చేసేస్తుందా, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా చేసేస్తారని మీరు భయపడొద్దు. డైరెక్ట్గా మీరు పలానా దగ్గర కనిపించిందని మీరు తీసుకొచ్చి అప్పచెప్పేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. లేదంటే ఎక్కడైనా వదిలేసి ఏ సిటీలోనంటో లేకపోతే ఏ ఊర్లోనో ఎవరికైనా కనిపించేలా వదిలేసి మీరు సమాచారం ఇచ్చినా పర్లేదు, మేము వెళ్ళి పాపని తీసి తెచ్చుకుంటాం. మీరు అలా సమాచారం చెప్పినా సరే మీ మీదకి ఎటువంటి ప్రాబ్లం రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది, మాది, మా ఫ్యామిలీ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ. ఏదైతే ₹1,00,000 క్యాస్ట్ పడిందో ఆ ₹1,00,000 మేమే ఇస్తాము మీకు. లేదంటే ఎవరైనా పాపను పలానా దగ్గర చూసిన వాళ్ళైనా పర్లేదు, చూసి చెప్పినా పర్లేదు, ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. దయచేసి మా పాపని మాకు అప్పగిస్తారని, తల్లి బాధను అర్థం చేసుకుంటారని మరి నా బాధని ఇంకెలా చెప్పాలో నాకు తెలీదు. ఒక రిక్వెస్ట్ అనుకుంటారో, బాధతో చెప్తున్నాను అనుకుంటారో, దయచేసి బాధను అయితే అర్థం చేసుకొని నా బిడ్డని నాకు నా దగ్గరికి చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఇంకెంతకు మించి ఏం చెప్పను. ఇది ఏదైతే అప్పటి వరకు అల్లారు ముద్దుగా తన ఒడిలో ఉన్నటువంటి చిన్నారి పూర్తిగా కూడా అదృశ్యమయ్యి నెల రోజులు దాటింది. 2వ నెలలో అప్పుడే 4 రోజులు కూడా గడిచిపోయినాయి. క్యాలెండర్లో తేదీలు మారిని, ప్రభుత్వం అన్ని చర్యలు చేసింది. అయినా చిన్నారి జాడ అయితే ఇప్పటి వరకు తెలియలేదు. ఏదైతే ఒకవేళ తెలియకుండా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ చిన్నారిని అప్పచెప్పండి, వాళ్ళపై ఎటువంటి కేసులు ఉండవని ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు ప్రకటించడం జరిగింది. తల్లి కూడా ఆవేదన, ఎందుకంటే ఆ వివరాలు చెప్పిన వాళ్ళని గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా ఆ ₹1,00,000 డిపార్ట్మెంట్ ప్రకటించినా మేము లక్షిస్తామంటూ కూడా తల్లి ఆవేదన చెందుతూ ప్రస్తుతం తన చిన్నారి కోసం ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చిన్నారి ఎక్కడున్నా సరే
సజీవంగా ఉండాలి, ఎప్పటికైనా ఇంటికి తిరిగి రావాలి, ఆ చిన్నారి నా కుటుంబానికి అందజేయడమే లక్ష్యం అంటూ కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్నారు. వైకే టీవీ కూడా చిన్నారి క్షేమంగా తన తల్లి ఒడికి తిరిగి చేరాలని కోరుకుంటుంది. 6వ తేదీ ఉదయం 11:56 చిన్నారి అదృశ్యమైన తర్వాత ఆ రోజు సాయంత్రం పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని సుమోటోగా వాళ్ళే కేసు ఫైల్ చేసి వెతుకులాట ప్రారంభించిన తర్వాత జూన్ 7 నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు, అటవీ శాఖకు సంబంధించి అలాగే గ్రామస్తులు మొత్తం వీళ్ళంతా వెరసి 500 మంది సభ్యులు 12 బృందాలుగా విడిపోయి పూర్తిగా ఈ చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కొండ గుట్ట తోటలు, జీడిమామిడి తోటలు, పామాయిల్ తోటలు, బోర్వెల్స్, చెరువులు ఇవన్నీ వెతుకులాట చేసినా సరే ఎక్కడ ఎటువంటి ఆధారం కూడా లభించలేనటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటికీ నెల రోజులు దాటి 2వ నెలలో 4 రోజులు కూడా ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిన పరిస్థితులు. చిన్నారి జాడ ఇంకా లభ్యం కాదా అన్న కోణంలో ప్రస్తుతం 2 అంశాల మీద ప్రధానంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించడం మొదలుపెట్టారు. ఒకటి, అటవీ జంతువులు వేటాడి ఉంటే కనుక మృత్యువాత పడి ఉండాలి. ఏదైతే మిస్ అయిన ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి చిన్నారి 2 సంవత్సరాల చిన్నారి పూర్తిగా రావడం, ఇక్కడి నుంచి ఫెన్సింగ్ దాటి వెళ్ళడం అన్నది ఇది ఊహించడానికి కూడా జరగడానికి కూడా అవకాశం లేనటువంటి కోణం. అయితే ఇంక రెండో కోణం పూర్తిగా కూడా ఎవరైనా చిన్నారిని అపహరించారా, సరిగ్గా ఈ కోణం మీదే అటు తల్లిదండ్రులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, గ్రామస్తులు అవ్వచ్చు, ఈ ఘటన చూసినటువంటి విశ్లేషకులు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో చిన్నారిని ఖచ్చితంగా కిడ్నాప్ చేశారన్న కోణంలోనే ప్రస్తుతం వాదన వినబడతా ఉంది. ఈ వాదన ఏకీభవిస్తూనే పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చినట్టు చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు గణేష్ కుటుంబం వైపు, అలాగే తల్లి భవానీ కుటుంబం వైపు పూర్తిగా అందరినీ విచారించారు. ఈ ప్రాంతంలో సంచరించి గతంలో ఉండి ఇక్కడ తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని సంచరించే విచారణ చేశారు. అనుమానం వచ్చిన అన్ని కోణాలన్నీ దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా విచారణ అయితే చేశారు. అయితే ఎక్కడ ఎటువంటి ఆధారం లభించలేదు. ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి సంచార జాతులు ముఖ్యంగా పిల్లల్ని ఎత్తుకెళ్ళి డబ్బున్న వాళ్ళకి అమ్మి డబ్బులు చేసుకునేటువంటి ఘటనలు చాలానే గతంలో కూడా ఈ సంచార జాతులు చేసిన సంఘటనలు కూడా పోలీసులు ఉదంతాల్లో చాలానే చూసాం. ఇది కూడా ఖచ్చితంగా ఆ కోవకే చెందుతుందన్న దానికి ఇప్పుడున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తున్నాయి ప్రస్తుతం. అందుకే పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు అయితే చేస్తున్నారు. చిన్నారి కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతుంది. 2 అంశాలపైన ప్రధానంగా చేస్తామని డిఎస్పీ తిలక్ కూడా స్వయంగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అనిత అవ్వచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యనమల దివ్య అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా చొరవ తీసుకుని ముఖ్యంగా ఎంతమంది బలగాలను ఇక్కడ దింపి ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి చిన్నారి మిస్సింగ్ కేసులో ఇంత ఖర్చు పెట్టి ఏ ప్రయాసాలకు వచ్చి వెతుకులాట పూర్తిగా కూడా చేసినటువంటి పరిస్థితులు. దానికి కూడా చిన్నారి తల్లి సెల్యూట్ చేస్తూ ఉంది. నేను ఊహించినట్టుగా నా చిన్నారి కోసం వెతుకులాట చేసింది ప్రభుత్వం, నాకు అండగా నిలబడింది, నాకు ధైర్యం ఉంది. చిన్నారి మిస్ అయిపోయిన గర్భశోకం ఉన్నా సరే నాకు ధైర్యం ఇచ్చింది ప్రభుత్వం, వెతుకులాట చేసి అనుకున్న అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేసినట్టు కూడా ఒకవైపు చిన్నారి తల్లి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ చిన్నారి కేసుకు సంబంధించి ఇక మీదట ముఖ్యంగా ఏపీ హైకోర్టు కూడా సుమోటోగా దీన్ని కేసు కూడా తీసుకుని దర్యాప్తు వివరాలను అందజేయాలని కూడా అటు చీఫ్ సెక్రటరీ ప్రభుత్వానికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసింది. సిఏ చెన్నకేశవ ఎవరైతే రూరల్ సిఐగా ఉన్నారో అతను కూడా నోటీసులు జారీ చేసింది. ఆ 2 రోజుల్లో గడవబోతుంది. మరి ఆ నివేదిక ఏమిస్తారు, ఆ తర్వాత కోర్టు కూడా ఎటువంటి ప్రొసీడింగ్స్ చెప్తోందా అన్న దాని మీద కూడా ప్రస్తుతం అంతా ఆసక్తిగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి 8 టవర్లకి సంబంధించి కాల్ డేటా తెచ్చుకుని పూర్తిగా కూడా దాన్ని కూడా పరిశోధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చిన్నారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే దీనికి సంబంధించినంత వరకు పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారిని పూర్తిగా కూడా తన తల్లి ఒడికి అందజేయడమే లక్ష్యం అంటూ పోలీసులు ప్రస్తుతం కేసుని సమగ్రంగా దర్యాప్తు చేసిన పరిస్థితులు అయితే. జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి అనిత, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరామర్శించి ఘట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. చిన్నారిని అడవి జంతువులు లాక్కెళ్లి ఉంటాయని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. ప్లాండ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ తో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ
అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. అడవి జంతువుల వల్ల ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్ 2 days నుంచి. వీఆర్ డూయింగ్ సో ఫార్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్స్యూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. మరోవైపు డీఎస్పీ కీలక ప్రకటన చేశారు. ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లి ఉంటే పాపను తమకు అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇచ్చారు. నేరుగా రాకపోయినా పాప ఎక్కడ ఉందనే సమాచారం ఇచ్చినా సరే పోలీసులు వెళ్లి తీసుకొస్తారని చెప్పారు. చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చాలనేదే తమ లక్ష్యమని డీఎస్పీ ప్రకటించారు. ఆదేశాల మేరకు ఆ రియల్ టైంలో అంటే 12 గంటలకి పాప మిస్ అయింది కాబట్టి ఆ ఒక డాల్లో కొద్ది ఫ్లెష్ అది మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి జంతువులు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయి అని ఒక మాకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకోవడానికి ఈ రోజు కూడా ఆ డాగ్స్ లో ఫ్లెష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర ఆ డాల్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ స్పై కెమెరాస్ కూడా అక్కడ అమర్చాము. ఏదైనా జంతువు వచ్చి ఆ రోజు తీసుకెళ్ళిన విధంగా కానీ ఏదైనా వచ్చి ఏమైనా తీసుకెళ్తే ఆ స్పై కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టారు. అవి ఈ యానిమల్ ట్రాపింగ్ అవి వస్తే అవి కూడా అందులో క్యాప్చర్ అవుతాయి. ఈ విధంగా అన్ని టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. ఇందులో ఏ చిన్న క్లూ వచ్చినా ప్రతిదీ అది డెడ్ ఎండ్ వరకు దాన్ని మేము వెరిఫై చేసి అది ఎంతవరకు పాసిబిలిటీ, ఈ కేసుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అనేది వెరిఫై చేస్తున్నాము. ఇంకోటి, కొంతమంది ఛానళ్ళు నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. దయచేసి అది ఇవ్వకండి. ఇలాగ ఇది మీరు ఇస్తే మేము లీగల్గా చట్టపరంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి క్రిమినల్ కేసులు కూడాను మేము వాళ్ళపై తీసుకుంటానికి వెనకాడమని మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. పోలీసుల దర్యాప్తు ఒకవైపు సాగుతుండగానే జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ తన కూతురి ఫోటోతో ఉన్న మిస్సింగ్ పోస్టర్లు చేతపట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు. తమ కుమార్తె ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని తల్లి భవానీ వేడుకుంటున్నారు. మాకు డిపార్ట్మెంట్ అంతా సపోర్ట్ ఉంది కాబట్టి రోజు కూడా మాకు ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎవరో ఒకరి 4 సార్లు ఎవరో లేదంటే కానిస్టేబుల్లో ఎవరో ఒకరు ఫోన్ చేసి పర్లేదమ్మా ధైర్యంగా ఉండండి అని ఫోన్ చేసి మాకు ధైర్యం చెప్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ధైర్యాన్ని ఇలాగ కొనసాగిస్తారని సోషల్ మీడియాకి నేను చెప్తున్నాను. ఆ ధైర్యాన్ని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఈ ఇంటి నుండి సుమారుగా ఈ చుట్టూ కూడా 1000 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతం పూర్తిగా కూడా ఉంది. అయితే ఉన్నదంతా కూడా పూర్తిగా ఏదైతే చిన్నారి ఇంటికి సంబంధించి పామ్ ఆయిల్ తోట కావడం, ఇది 40 ఎకరాల విస్తీర్ణం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి చిన్నారి మిస్ అయిన తర్వాత 2 కిలోమీటర్ల పరిధిలో దర్యాప్తు చేశారు. అటు తర్వాత 5 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో చేశారు. ఆ తర్వాత 20 కిలోమీటర్లు చేశారు.
ముఖ్యంగా అనకాపల్లి జిల్లా అడ్డ రోడ్డు వరకు 21 కిలోమీటర్ల మేర 15 నుండి 20 రోజుల పాటు దర్యాప్తు కొనసాగించారు. అనేక బృందాలుగా విడిపోయి వెతుకులాట చేసినా సరే చిన్నారి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంచరించేటటువంటి ఎవరైతే సంచార జాతులకు చెందిన వాళ్ళు లిఫ్ట్ చేశారో అమ్మాయినని అనుమానం పెరిగిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా 2 కోణాల్లోనే ప్రస్తుతం దర్యాప్తుని తేటతెల్లం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక కోణం జంతువులు బారిన పడి చిన్నారి అన్న కోణంలో ఒకటి, లేదంటే చంటి పిల్లల్ని డబ్బున్న వాళ్ళకి ఎక్కరించి డబ్బుల కోసం పూర్తిగా కూడా ఎవరైనా సంచార జాతులు ఈ పనికి పాల్పడ్డారా, ఈ 2 కోణాల్లోనే ప్రస్తుతం దర్యాప్తుని ముమ్మరం చేస్తోంది. మిగిలిన అంశాలు అన్ని కూడా అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేసినా ఎటువంటి ఫలితం లేదు కాబట్టి ఇక ప్రస్తుతం కిడ్నాపింగ్ కేసుగా భావించే ప్రస్తుతం ఈ కేసును అయితే ముందుకు కొనసాగిస్తున్నారు. తల్లి భవానీ కూడా ప్రగాఢంగా తన చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్ళి ఉంటారు, తను తీసుకొచ్చి అప్పచెప్తే పూర్తిగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ₹1,00,000 కాకుండా తాను కూడా ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధపడింది. తన చిన్నారిని క్షేమంగా ఎక్కడైనా వదిలేయండి, ఆ సమాచారం అందించండి, లేదంటే మీ వివరాలు కూడా నేను గోప్యంగా ఉంచుతాను, పోలీసులు కూడా తరపు నుంచి కూడా ఎటువంటి కేసులు రాకుండా చూస్తానని ప్రస్తుతం ఒకవైపు తన చిన్నారి కోసం ఆవేదన చెందుతూ ప్రాధేయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నెల రోజుల పాటు ఒక తల్లికి ఒక బిడ్డకి ఉన్న బంధాన్ని గురించి నన్ను ఒక చెల్లిగానో అక్కగానో మీ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగానో భావించి మీకు గనక సమాచారం తెలిస్తే ఖచ్చితంగా నా తల్లి పడే బాధను ఏంటో మీకు తెలుసు, మీరు ఒక తల్లి నుంచి జన్మించారుగా అంటూ కూడా ప్రస్తుతం వైకే టీవీ ముందు ఏకరువు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వం చేపట్టవలసిన అన్ని చర్యలు చేపట్టింది, గ్రామస్తులు కూడా సహకరించారు, బంధువులు కుటుంబ సభ్యులు తమ వంతు సాయంగా కూడా వెతుకులాట ఇంకా కొనసాగిస్తున్నారు. గోడ పత్రికలు అంటిస్తూ కూడా చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేకించి వెతుకులాట చేస్తున్నారు. అయితే చిన్న పిల్లల్ని పోల్చడం అన్నది ప్రధానంగా ఇక్కడ చాలా కష్టతరమైన పరిస్థితి. ఈరోజు ఒక డ్రెస్ వేస్తే జుట్టుకి 2 పిలకలు వేస్తే ఒకలాగా, ఒక పిల్లకి వేస్తే ఒకలాగా మారిపోయేటటువంటి చిన్నారు పోలికలను గుర్తుపట్టే పరిస్థితుల్లో చిన్నారులు ఉండరు కాబట్టి ప్రత్యేకించి విడుదల చేసిన ఫోటోలతో సరిపోల్చి చూసుకుంటూ ఖచ్చితంగా ఎవరైనా చిన్నారి కనపడితే వాళ్ళని చిన్నారి జ్ఞానేశ్వరిగా భావించి ఒకసారి పరిశీలించి ఒకవేళ వాళ్ళు ముసుగులు ఎవరైనా తీసుకెళ్తున్నా సరే తన చిన్నారిని జాడ కనుక్కోవాలంటే కూడా ఒకవైపు విన్నవించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా చిన్నారి క్షేమమే మాకు ముఖ్యం, చిన్నారి నా తల్లి ఒడికి చేరుస్తామంటూ పోలీసులు ఘంటాపథంగా చెప్తున్నారు. తల్లి భవానీ మాత్రం అలాగే గణేష్ తండ్రి వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా చిన్నారి ఎక్కడోకక్కడ ఉంటుంది, మా ఇంటికి ఖచ్చితంగా వస్తుందని ఒక భరోసాతో ప్రస్తుతం వాళ్ళు ధైర్యంగా ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం కూడా ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి అతి త్వరలో తన తల్లికి ఒడికి చేరాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చిన్నతో వర్మ, వైకే టీవీ, చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి నుండి. చిన్నారి జ్ఞానేశ్వరి తిరిగి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్.